నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించిన కొవ్వొత్తు వెలుగునియ్యదు. మంట లేనిదే తలతలలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేము. మండటం శ్రమపడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము. మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము. అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చెయ్యలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు, బాధ మనల్ని కబలిస్తున్నప్పుడు, మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలనబడినప్పుడు మనం ఇతరులకి ఏమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదైపోయినట్టు భావిస్తాము, బాధపడతాము. అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటివారు. వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు. రేపటి మహిమా తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాతుకుంటుంది. చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు, మండకుండా వెలుగునివ్వాలంటారు. కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది. మండితేనే కదా వెలుగు పుట్టేది. ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ. ఆయన మరణం అనేక ఆత్మల జీవం. ఆకాశంలో జ్యోతుల తలతలలు, మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు. బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి. ప్రేమ నిండిన బ్రతుకు కోరండి. మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం. ఆయన భరించిన నష్టం మనకంత లాభం. ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు. ఆయన వేదన మన బ్రతుకుల్లో శాంతులు.